ఇప్పటి సమాజమైన, గత సమాజమైన ఏదైనా సినిమా అనేది సమాజం మీద ప్రభావాన్ని చూపకుండా ఉండలేదు. మంచి సినిమా మంచి ఆలోచనలు తెప్పిస్తుంది. ఇప్పుడున్నటువంటి సొసైటీలో ప్రజెంట్ ఉన్నటువంటి టెక్నాలజీని బట్టి ఓటీటీలో అన్ని సినిమాలు ఇంటి దగ్గరే ఉండి చూసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సినిమాల్లో కోర్ట్ అనే సినిమా, కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి, ఈ సినిమా చూశాను. ఇది మనిషి జీవితం మీద కొంత ప్రభావాన్ని చూపేటటువంటి సినిమా, ఒక మెసేజ్ గివింగ్ సినిమా అని చెప్పాలి. అయితే ఇందులో మెసేజ్ వన్ సైడ్ ఇచ్చాడు డైరెక్టర్, రెండో సైడ్ మెసేజ్ ని ఇవ్వలేకపోయాడు, అందులో ఫెయిల్ అయ్యాడు. ఇందులో ఏం చెప్పాలనుకున్నాడో మనకు పూర్తిగా చూపించలేకపోయాడా అంటే మైనర్ బాలబాలికల ప్రేమను అతను ఎంకరేజ్ చేయాలనుకున్నాడా, లేదంటే పోక్సో చట్టం దుర్వినియోగం అవుతుందని చూపించాలనుకున్నాడా అనేటటువంటి దాని మీద కొంత కన్ఫ్యూజన్ ఉంది. లాస్ట్ సీన్ లో మనం చూస్తే కొంత కన్ఫ్యూజన్ వస్తుంది. ఏది ఏమైనా మనం ఒక మంచి సినిమా చూసినప్పుడు ఆ సినిమాలో ఉన్నటువంటి కొన్ని సీన్లు మనకు పదే పదే గుర్తొస్తూ ఉంటాయి. ఎండింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా అందరి మైండ్లోనూ ఒక ముద్ర వేసుకుంటుంది. అలాగే ఈ సినిమా ఎండింగ్ కూడా కొంత ముద్ర వేసుకుంటుందనే భావన అందరికి కలుగుతుంది. అయితే ఎండింగ్ చూస్తే మైనర్ బాలబాలికల ప్రేమను మాత్రమే ఎంకరేజ్ చేసినట్లుగా, ఈ చట్టం పూర్తిగా దుర్వినియోగం అవుతున్నట్లుగా చూపించాడు. ఇది మనం కొంతవరకు ఆలోచించాల్సినటువంటి అంశం. ఇక సినిమాలో ఉన్నటువంటి దాన్ని చూస్తే ఒక మైనర్ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించడం వల్ల ఆ అబ్బాయి పడేటటువంటి కష్టాలేంటో ఇందులో చూపించడం జరుగుతుంది. ఆ అబ్బాయికి ఎన్ని సెక్షన్లు అప్లై అవుతాయో, పాక్సో అనేటటువంటి చట్టం అతనికి ఏ విధంగా అప్లై చేయొచ్చు అనేటటువంటి దాన్ని చెప్పడం జరిగింది. అయితే ఇందులో విలన్ పాత్రలో నటించినటువంటి మంగపతి అబ్బాయి ఇంట్లో అమ్మాయిని చూసి అతని మీద కేసు పెట్టినటువంటి విధానం ఏ విధంగా ఉంది అంటే, ఈ మూవీలో ఒక మైనర్ అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి మీద వేసే సెక్షన్లు ఏ విధంగా ఉంటాయో చూపించడం జరిగింది. అంటే ఒక మైనర్ అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమిస్తే, మేజర్ అయినటువంటి ఒక అబ్బాయి ప్రేమిస్తే అతని మీద ఎలాంటి సెక్షన్లు ఉపయోగించవచ్చు. ఇది కంప్లైంట్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. సెక్షన్స్ చెప్తాను, రాసుకోండి. సెక్షన్ 366A, ప్రొక్యూరేషన్ ఆఫ్ ఎ మైనర్ గర్ల్. సెక్షన్ 366A, ప్రొక్యూరేషన్ ఆఫ్ మైనర్ గర్ల్ అంటే ఒక మైనర్ గర్ల్ ఎక్కడుందో ఆమెను సేకరించడం. 354A, సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ది మైనర్ గర్ల్. 354B, క్రిమినల్ ఫోర్స్ అగైనెస్ట్ ఏ గర్ల్. 354C, ఓయోక్యూరిజం అంటే బ్లాక్ మెయిలింగ్ ఆఫ్ గర్ల్, మైనర్ గర్ల్, ఒక మైనర్ గర్ల్ ని బ్లాక్ మెయిలింగ్ చేయడం. 354D, స్టాక్లింగ్ ఆఫ్ గర్ల్ అంటే ఒక మైనర్ గర్ల్ వెంట పడడం. అవి కాకుండా పాక్సో సెక్షన్ 11 అండ్ 12, ఇది అతని మీద పడినటువంటి సెక్షన్. అయితే ఈ సినిమాలో ఇలాంటి సెక్షన్లు ఇచ్చారు. పోక్సో చట్టం అనేది పిల్లలకు తెలియాలి, వాళ్ళ కోసం చేసినటువంటి చట్టం వాళ్ళకే తెలియటం లేదని ప్రియదర్శి చెప్పడం జరిగింది. అయితే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అన్న విషయానికి వస్తే, మొట్టమొదటిసారిగా ఈ చట్టం ఏం చెప్తుందో తెలుసుకోవాలి. అంటే పోక్సో చట్టం ఏం చెప్తుంది, బాల బాలికలు ఎవరైనా సరే, అంటే బాలుడైనా బాలికైనా ఎవరైనా సరే లైంగికంగా వేధించిన, అత్యాచారానికి పాల్పడిన, ప్రైవేట్ పార్ట్స్ ను తాకిన, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ను తాకిన, వాళ్లకు నీలి చిత్రాలు చూపించిన, నగ్నంగా ఫోటోలు తీసిన, యవ్వనం త్వరగా రావాలని ఇంజెక్షన్లు వేసిన, అంటే ఇది కొంతమంది చిన్నపిల్లలకు యవ్వనం తొందరగా రావాలనేటటువంటి హార్మోన్ ఇంజెక్షన్స్ వేస్తారు. మత్తు మందులు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన, అనుమతి లేకుండా బాలల ఫోటోలు తీసిన, ఇవి తీసి ప్రచురించిన, ఇలాంటివన్నీ పాక్సో చట్టం కిందకే వస్తాయి. ఇవి కాకుండా ఇంకా చాలా వస్తాయి. ఇవి మేజర్ గా వచ్చేటటువంటి. అయితే భారతదేశంలో ఇప్పుడు రోజుకు దాదాపు 50,000 కేసులు, పాక్సో కేసులు నమోదవుతున్నాయి. ఇందులో దాదాపు 3 నుంచి 5% మాత్రమే
చిట్ట చివరి వరకు జడ్జిమెంట్ వరకు వెళ్తున్నాయి. 5% మాత్రమే రుజువు అవుతున్నాయి. మిగతావి రుజువు కాకపోవడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ పాక్సో చట్టంలో ఈ అఫెన్స్ జరిగినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల దగ్గర బంధువులు లేదా సన్నిహితులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండడమే ముఖ్యమైనటువంటి కారణం. కోర్టులు పెట్టారు, స్పెషల్ కోర్టులు పెట్టాడు. రవి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఈ కేసులో మరణశిక్ష కూడా పడడం జరిగింది. అలాగే మనోహర్ వర్సెస్ స్టేట్ అనేటటువంటి చట్టంలో అతనికి ఆ సెక్షన్ లో ఆ కేసులో అతనికి మరణశిక్ష పడింది. ఇలాగా మరణశిక్ష పడినటువంటి కొన్ని కేసులు కూడా ఉంటాయి. కొన్ని చోట్ల ఏం జరిగిందంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ మధ్య కాలంలో ఒక కన్నడ యాక్టర్ ఒక పార్కులో చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గర బట్టలు ఇప్పేయడం జరిగింది. దీన్ని కూడా పాక్సో చట్టం కింద బుక్ చేయడం. సో ఈ చట్టంలో కొంత దుర్వినియోగం జరుగుతుందన్నటువంటిది నిజమే. ఎందుకంటే ఇన్జస్టిస్ ఈజ్ ఎనీవేర్ ఈజ్ అ థ్రెట్ టు ది జస్టిస్. ఇన్జస్టిస్ అనేది ఎక్కడ జరిగినా జస్టిస్ కు థ్రెట్ గా ఉంటుంది. అన్యాయం ఎక్కడ జరిగినా న్యాయానికి అది ప్రమాదం లాంటిది అని చెప్పేసి మార్టిన్ లూథర్ చెప్పారు. అంటే న్యాయం అనేది ఆర్థికంగా లాయర్ను కొనొచ్చు, అన్యాయం చేయాలంటే లాయర్ను కొనొచ్చు, కానీ న్యాయం అనేది కోర్టులో జరుగుతుంది. కోర్టు ఉన్నది అందుకోసమే అని చెప్తారు. ఇక్కడ దీని గురించి బాగానే ఉంది. మనం పాక్సో చట్టంలో కొంతవరకు ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనేటటువంటిది ఒకటి ఇక్కడ ప్రశ్నించాల్సిన అవసరం వచ్చింది. ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనేటటువంటి ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లోనే ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనేటటువంటి ప్రశ్న వచ్చింది. ఈ ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఇప్పుడున్నటువంటి దాని ప్రకారము 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి పాక్సో చట్టం చెల్లుతుంది. ఇక్కడ ఇండియన్ పీనల్ కోడ్ 1860 మనం ఫాలో అవుతుంది. ఇంతకుముందు చైల్డ్ లేబర్ యాక్ట్ 1986 ప్రకారము 14 ఏళ్ళు ఏజ్ ఆఫ్ కన్సెంట్ గా పెట్టారు. ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారము చిన్నపిల్లలంటే ఎవరు అనేది 14 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళు చిన్నపిల్లలని చైల్డ్ లేబర్ యాక్ట్ చెప్తుంది, ఫ్యాక్టరీ యాక్ట్ చెప్తుంది. అయితే ద జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అనేది 2015 లో తీసుకొచ్చారు. ఇది 16 సంవత్సరాలు చెప్తుంది. ఆ తర్వాత వచ్చినటువంటి పోక్సో చట్టంలో 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళను బాలబాలికలుగా చేర్చడం అనేది జరిగింది. సో ఇండియన్స్ ఇక్కడ మనం ఒక విధంగా ఆలోచిస్తే భారతీయ సమాజం అనేటటువంటిది సనాతన ధర్మాలతో కూడుకున్నటువంటి సమాజం. ఇది మనమే కాదు, ఈ సనాతన ధర్మం అనే పేరు మీద కొంతమంది రాజకీయ నాయకులుగా కూడా దీన్ని ఉపయోగించుకొని ప్రచారంలోకి వచ్చి రాజకీయ నాయకులు వాళ్ళు సీఎంలు అవుతున్నారు, డిప్యూటీ సీఎంలు అవుతున్నారు, పిఎంలు అవుతున్నారు. ఇదేంటంటే మనిషి యొక్క మనోభావాల మీద దెబ్బతీయడం, తాను ముందుకెళ్ళడం. ఇలాంటివి ఒకవైపు సనాతన ధర్మం అని చెప్తున్నారు, ఇంకొక వైపు ఈ మైండ్ అనేటటువంటివి పూర్తిగా అమలవటం లేదు, అవి మిస్యూజ్ అవుతున్నాయి అంటున్నారు. ఓకే, దాని విషయానికి మనం వస్తే ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. భారతీయ సమాజంలో 17 సంవత్సరాల ఒక అమ్మాయి 17 సంవత్సరాలు లేదా మేజర్ అయినటువంటి అంటే 19 సంవత్సరాలు నిండినటువంటి ఒక అబ్బాయితో ప్రేమలో పడితే ఏ తల్లిదండ్రులైనా ఒప్పుకుంటారా? ఇది ఒక ప్రశ్న. సమాజాన్ని మనం ఆలోచిస్తే ఒకవైపు సనాతన ధర్మం అని కొంతమంది రాజకీయ నాయకులు పదవులు చేపట్టారు, ఇంకోవైపు టెక్నాలజీ పెరుగుతోంది, సనాతన ధర్మాలు కాదు, కులం కాదు, మతం కాదు, ఇవన్నీ ఏవి కాదని ఇంకోవైపు చెప్తున్నారు. కులమత భేదాలు ఉండకూడదని ఇంకొక వైపు చెప్తున్నారు. భారతీయ సమాజంలో ఓ కామన్ మ్యాన్ కన్ఫ్యూజన్ లో ఉంటున్నాడు. అదే ఒక కామన్ మ్యాన్ కూతురు 17 సంవత్సరాల ఒక కామన్ మ్యాన్ కూతురు ఒక అబ్బాయితో మాట్లాడుతోందని ఎవరైనా వచ్చి చెప్తే ధైర్యంగా దాన్ని ఒప్పుకోగలుగుతారు. ఓకే, మా అమ్మాయి మాట్లాడని పర్వాలేదు అనుకుంటారు. ఇలాంటివి ఎవరు ఒప్పుకోలేనటువంటి అంశాలు. ఇక్కడ వీలైతే అమ్మాయినైనా కంట్రోల్ చేస్తారు, లేదు అంటే అబ్బాయినైనా కంట్రోల్ చేస్తారు. ఈ రెండింటినీ చేయలేనటువంటి వాళ్ళు అబ్బాయిని ఏదైనా చేయాలనే ప్రయత్నంలో ఉంటారు. ఇలాంటి ప్రయత్నమే మంగపతి చేసినటువంటి ప్రయత్నం.
ఇది పేరెంట్స్ కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి టైంలో జరిగేటటువంటి, ఒకవైపు పేరెంట్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏం చేయాలో తెలియనటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇక పోతే ఏజ్ ఆఫ్ కన్సెంట్ను తగ్గించాలి అనేటటువంటి ప్రశ్న. ఇప్పుడు ఇదే సినిమాలో మనం చూస్తే చిట్ట చివరిలో కోర్టులో ప్రియదర్శి లాయర్ చెప్పినటువంటి అంశం 17 సంవత్సరాల 365వ రోజు జరిగినటువంటిది, 17 సంవత్సరాల 365 రోజు జరగని మెచ్యూరిటీ 18 సంవత్సరాల ఒక్క రోజులో ఏం జరుగుతుంది అనే ప్రశ్న వేశారు. జరగచ్చు, చెప్పలేము. ఇదే మీరు ఆలోచిస్తే మనకు కొన్ని విషయాలు గుర్తొస్తాయి. ఇప్పుడు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది. ఇది ఇన్స్టంట్ సొసైటీ కాదు, ఇన్స్టంట్ డెలివరీ కాదు. మెచ్యూరిటీ అనేటటువంటిది వాళ్ళల్లో తెలివి పెరగడం అనేటటువంటిది అంటే, ఇప్పుడు ఒక విధంగా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ లేదా కొన్ని సబ్జెక్టులు తీసుకుంటే ఐఏఎస్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే 21 సంవత్సరం పూర్తయి ఉండాలి. 20 సంవత్సరాలు నిండి 365వ రోజు కూడా ఈ 65 రోజు కంప్లీట్ అవ్వకపోయినా సివిల్ సర్వీస్ ఎగ్జామ్కు అర్హుడు కాదు. మరి ఇక్కడ మీరు ప్రశ్న వేయొచ్చు, ఈ ఒక్క రోజులో ఏం జరుగుతుంది అని. ఆ ఒక్క రోజులో ఏం జరుగుతుంది అంటే అక్కడ అది పెట్టారు అంతే. ఆ సిస్టమ్ అనేది పెట్టారు, మనం దాన్ని ఫాలో అవ్వాలి. ఈ ఎగ్జామ్స్ గురించి మనము ఈ విధంగా పెట్టినప్పుడు ఒక మనిషి జీవితం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఏఎస్ చదివితే 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో కష్టపడి ఐఏఎస్ చదివినటువంటి వ్యక్తి 60 ఏళ్ళ జీవితం బాగుపడుతుంది. అలాగే 18 సంవత్సరాలు నిండినటువంటి ఒక వ్యక్తి తాను తన జీవిత కాలము ఎవరితో వెళ్ళాలి, ఏ స్త్రీతో వెళ్ళాలి, లేదా ఒక బాలిక ఏ పురుషుడితో జీవనం కొనసాగించాలి అనేటటువంటిది తెలుసుకునే అంశం ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ ఎలాగో ఇది కూడా జీవిత పరీక్ష, ఒక జీవితాన్ని ముందుకు సాగనంపేటటువంటి ఒక పరీక్ష. సినిమాలు ఇక ఇంకో ప్రశ్న ఏంటంటే, సినిమాల్లో లవ్ థీమ్ తీసుకుంటున్నారు, ఇది బాగా ఎక్కువైపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే యూత్ సినిమాలు చూసి చెడిపోతున్నారు. చాలా మంది మొబైల్కి అట్రాక్ట్ అవుతున్నారు. ఒక అమ్మాయితో మాట్లాడడమే హీరోయిజం అనుకుంటున్నారు, ఒక అమ్మాయిని బైక్ మీద తీసుకెళ్లడమే హీరోయిజం అనుకుంటున్నారు. సో ఇలాంటి ట్రెండ్ను సినిమాలు యూత్కు చూపిస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తో లేదా 16 నుంచి 18 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అబ్బాయి, దిస్ ఏజ్ ని మనము టీన్ ఏజ్ అంటున్నాం. ప్రతిదీ టీన్ అనే ఎండ్ అవ్వడం వల్ల ఈ వయసులో కష్టపడితే, ఈ వయసులో ఒక పద్ధతిలో ఉంటే ఖచ్చితంగా అతను 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఉంటాడు. ఇలా కాకపోతే భారతదేశంలో ఉన్నటువంటి హ్యూమన్ రీసోర్స్ అనేది వేస్ట్ అవుతుంది. ఈ హ్యూమన్ రిసోర్స్ ఖచ్చితంగా వేస్ట్ అవుతుంది. ఒక అబ్బాయి ఇంట్లో పని చేయాల్సినటువంటి ఒక అబ్బాయి ప్రేమ పేరుతో ఇష్టం వచ్చినట్టు తిరిగితే తను ఏం చేస్తాడు, జీవితంలో ఏం సాధిస్తాడు? పోనీ మైనర్ లవ్ ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి సినిమాల్లో ఈ మైనర్ లవ్లు ప్రేమలో పడినటువంటి ఎంతమంది జీవితంలో పూర్తిగా స్థిరపడ్డారు? అంతెందుకు, డిగ్రీలు కంప్లీట్ చేసి ఐటీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళనే మేము ఎంతో మందిని చూస్తున్నాం. మ్యాట్రిమోనీలో ఒకరినొకరు చూసుకుంటారు, ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారు. ఈ పెళ్లికి ఖర్చు దాదాపుగా 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు అవుతుంది. వీళ్ళు సంవత్సరం కూడా పూర్తిగా కొనసాగించట్లేదు. ఒక సంవత్సరం అయిపోగానే ఇద్దరి మధ్యలో గొడవలు వస్తున్నాయి, విడాకులు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు మైనర్ లవ్ స్టోరీస్ కానీ, మేజర్ లవ్ స్టోరీస్ కానీ, సక్సెస్ అయినటువంటి లవ్ స్టోరీస్ ప్రజల్లో, ఆ సక్సెస్ లవ్ స్టోరీని ఏ సినిమా సక్సెస్ గా తీయలేకపోయింది. ఫెయిల్యూర్ లవ్ స్టోరీనే సక్సెస్ సినిమాలుగా వస్తున్నాయి. దాన్ని మనం గుర్తించాలి. ఇది ఇంకో ప్రశ్న. తర్వాత ఈ వయసులో జరిగే ప్రేమ ఒక అట్రాక్షన్ మాత్రమే. దీన్ని ఎవరు అర్థం చేసుకోలేరు, అర్థం చేసుకొని జీవితాంతం ఉండలేరు. ఇది ఖచ్చితంగా చెప్పదగినటువంటి అంశం. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఈ సినిమాలో పోక్సో చట్టం
దుర్వినియోగం అయింది. మైనర్ బాలబాలికల యొక్క ప్రేమను ఎంకరేజ్ చేయాలి అనేటటువంటి తీసినటువంటి ఈ సినిమా మైనర్ బాలబాలికలను ఎంకరేజ్ చేయడమే అయితే సాధారణమైనటువంటి పేరెంట్స్ అంగీకరించే సినిమా కాదవుతుంది. అందుకే సినిమా చూడొచ్చా, ఈ సినిమా చూడదగినదేనా అని చెప్తాను. చూడదగినదే, కానీ అందులో మంచిని తీసుకోవాలి. ఒక యూత్ ఉన్నాడు, యూత్ సినిమాలో లాస్ట్ లో ఉన్నటువంటి నీతిని తీసుకోరు. సినిమా చూస్తున్నటువంటి కొంతమంది కాదు, సినిమా చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి సినిమాలో ఏం కావాలో అది మాత్రమే తీసుకుంటాడు. కానీ మనం చెప్పిన నీతులు కానీ మనం చెప్పినటువంటి మెసేజ్ కానీ వాళ్ళు తీసుకునే స్టేజ్లో ఇప్పుడు ఏ ప్రజలు లేరు. కాబట్టే కొంతవరకు కొన్ని సమాజం అంగీకరించని సీన్లు కట్ చేయడం మంచిది. సో ఇది నేనిచ్చే సందేశం.